చాలా వరకు ఈ సెన్సార్ కట్ వాళ్ళు కట్ చేశారు మీ సినిమాలో. చాలా సీన్స్ లేపేశారు. మీరు వాళ్ళు తీసేసిన సీన్స్ కూడా మళ్ళీ ఓటీటీ రిలీజ్ అయినప్పుడు మొత్తం అన్నీ యాడ్ చేసి ఓటీటీకి ఇవ్వబోతున్నానని చెప్పారు. ఎందుకు ఆడియన్స్ చూపించాల్సిందేనా సీన్స్ అవంతా? బికాజ్ నేను తీసిన సినిమా హ్మ్. ఓకే. ఐల్ టెల్ యూ, నేను సినిమా చేస్తున్న సబ్జెక్ట్ క్లియర్ కట్గా నాకు పిచ్ గ్రౌండ్ వర్క్ చేశా. నాకు తెలుసు సెన్సార్ ఎలాంటి సీన్లు తీసేస్తారో నాకు తెలుసు. కానీ ఒరిజినల్గా ఓకే, మనకి ఇప్పుడు వీఆర్ హ్యాపీ, వీఆర్ ఫార్చునేట్, మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ కాకపోతే అట్లీస్ట్ అక్కడ డైరెక్టర్ కట్ వర్షన్ ఒకటి పెట్టచ్చు అని తెలుసు కాబట్టి క్లియర్గా ఓకే, దీనికి ఇది వర్షన్, దీనికి ఇది వర్షన్ చాలా క్లియర్గా ఐఎమ్ ప్రిపేర్ అయ్యి దీనికి వర్షన్, దానికి వర్షన్ చేశాను. సో ఇక్కడ కట్ అయినా అక్కడ పెడదాం కాదు, నాకు క్లియర్గా తెలుసు మనకు ఉందని. అది ఉందని తెలుసు కాబట్టి ఇంకొన్ని ఎడిషనల్ ఫ్రేమ్స్ నేను షూట్ చేశాను. 100% నాకు సెన్సార్లో తీసేస్తారు ముందే తెలుసు, మనకు తెలుసు గైడ్ లైన్స్. అండ్ చాలా అంటే ఒక ట్రైలర్ చూసినప్పుడు ఓకే, సెక్స్ వరకు చూపించారు అంతా ఓకే. గానీ మీరు వీడ్ ప్లస్ సెక్స్, సెక్స్ ప్లస్ వీడ్, ఈ వీడ్స్ ఇవంతా కూడా కలిపారు, డ్రగ్స్ అవంతా ఎందుకు? ఓకే, ఆ క్యారెక్టర్ అలా ఫీల్ అవుతుంది. హ్మ్. పర్టికులర్ క్యారెక్టర్ అలా ఫీల్ అవ్వడం వల్ల, బికాస్ వీఆర్ షోయింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లవ్. దాని గురించి నేను మాట్లాడా. లవ్ అనే ఒక డ్రగ్ గురించి నేను మాట్లాడా. సో లవ్ అనే డ్రగ్ యూజ్ చేస్తున్న ఒక సిన్సియర్ హ్యూమన్ బీయింగ్స్ లవ్ ఒక రిస్ట్రిక్షన్స్ని క్వశ్చన్ చేస్తే దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పలే అవన్నీ చేసి, దానివల్ల వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు, దానివల్ల ఎలాంటి వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరిగాయి, అది మనం ఎలా థ్రిల్లింగ్గా చూపించాం, ఎంత కాంప్లికేటెడ్గా నరేట్ చేసాం. ఒక ఆడియన్స్ ఇంటెలిజెన్స్ని పదును పెట్టినట్టు. ఐ ఎక్స్పెక్టెడ్ ఆడియన్స్ యాజ్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ ఐ డిడ్ ఏ సిన్సియర్ వర్క్. మనం వాళ్ళ ఇంటెలిజెన్స్కి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మన వర్క్కి రెస్పెక్ట్ ఇస్తారన్న నమ్మకంతో ఐ డిడ్ దిస్ వర్క్. నాకు తెలిసి తెలుగులో ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కలిసి రొమాన్స్ చేసే ఫస్ట్ ఫిలిం ఇదే అనుకుంటా. స్టోరీలోనే ఉన్న పాయింట్ అది కాబట్టి ఓకే. అంటే మీరు తీయాల్సిందంత తీసి స్టోరీలో ఉందని చెప్తున్నారు. స్టోరీ అంటే చెప్పట్లేదు. స్టోరీ చెప్పా కదండి 1 లైన్లో. మొత్తం స్టోరీ అయితే చెప్పలేను, బట్ నేను ఆ లైన్ చెప్పా. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, do you can I ask you something? Do you think love is divine? Love is very powerful feeling, and love is limitless. Love has no boundaries. ఎస్. When love has no boundaries, why do you want to restrict that love to only one person? అంత బౌండరీలెస్ లవ్ని ఓన్లీ ఒకే పర్సన్కి బేసిక్గా బౌండరీ చేయమంటున్నారన్న అతి దారుణమైన సింపుల్ బౌండరీస్ ఎందుకన్నది నా సింపుల్ క్వశ్చన్. అండ్ ఇలాంటి పాయింట్ ఒకవేళ మీకు ఉన్నప్పుడు, మీరు ఆల్రెడీ యూఎస్ సిటిజన్, అక్కడ కంట్రీస్లోనే ఎక్కువ మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, అక్కడ తీసుకోవచ్చు కదా. ఎందుకు తెలుగు ఆడియన్స్ ఇక్కడ మనకి తెలుగు అనగానే ట్రెడిషన్ కానీ ఇవంతా ఎక్కువ నమ్మే వాళ్ళు ఉంటారు. ఇలాంటి సినిమాలకు ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ కలిసి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. మేబీ మీరు అంటున్న యూత్ చూడొచ్చేమో కానీ ఫ్యామిలీస్ అందరూ చూడటానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకు ఇక్కడే తీశారు? ఎందుకు అటు సైడ్ ఎందుకు తీలేకపోయారు? ఫస్ట్ పాయింట్, ఫ్యామిలీ అంతా రావాలని అనుకోవడం అన్నది నా ఉద్దేశం అసలు యూజ్లెస్ క్వశ్చన్ పాయింట్. రీజన్ చెప్తాను. దేర్ ఆర్ సర్టన్ జాన్రా బేస్డ్ సినిమా అంటేనే జాన్రా బేస్ ఉండాలి. థ్రిల్లర్, హారర్, యాక్షన్, డ్రామా, కమర్షియల్ సినిమా కూడా ఒక జాన్రా, దానికి అందరూ వెళ్తారు. ఎస్. సో జాన్రా బేస్, నాది క్లియర్ కట్గా ఇరోటిక్ థ్రిల్లర్ మూవీ. సో నాకు తెలుసు ఐఎమ్ జాన్రా స్పెసిఫిక్. సో నేను ఒక ఇరోటిక్ థ్రిల్లర్ తీస్తున్నప్పుడు అందరూ వచ్చి చూడాలని కోరుకోలేదు. క్లియర్గా నాకు తెలుసు ఇదే వీళ్ళే వస్తారు, వీళ్ళే రావాలి. అండ్ అక్కడ తీయకుండా ఇక్కడ తీసారంటే నేను తెలుగువాడిని, నేను అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉన్నాను. అక్కడ చాలా ఈజీగా సినిమా తీయగలను, చాలా ఈజీగా కళ్ళు మూసుకొని అందరు నాకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి, హ్యాపీగా సినిమా తీయగలను. తీసి మా కమర్షియల్స్ పక్కన పెట్టిన మంచి ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించామని నిజంగా చాలా బాగుండేది. కానీ తెలుగు సినిమా తీస్తేనే సాటిస్ఫాక్షన్. చిన్నప్పుడు నేను తెలుగులో సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. తెలుగు సినిమా తీస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అందుకే ఇక్కడికి వచ్చి తీయాల్సి వచ్చింది. అండ్ ఈ ప్రాబ్లం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది, ఈ ప్రాబ్లం అన్ని చోట్ల ఉంటుంది. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అన్ని సొసైటీలోని ఇప్పటికీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న ఈ ప్రాబ్లం ఇక్కడ తెలుగులో తీద్దామని వచ్చా. మేబీ అక్కడ కల్చర్ ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నారు. నో ఐఎమ్ టెలింగ్ ద సేమ్ ప్రాబ్లం. నేను రిపీటెడ్ చెప్తున్నాను నిజంగా. నేను ఈ ప్రాబ్లం ఆల్ ఓవర్ వరల్డ్, ఇక్కడ అక్కడ కాదు, అన్ని చోట్ల ద సేమ్ ప్రాబ్లం. కల్చర్ అనేది కాదు, ఇన్ఫ్యాక్ట్ కల్చర్ మనం తప్పడం కాదు, ఎవ్రీబడి స్ప్రెడ్ కల్చర్. ఇక్కడ కల్చర్ అక్కడ స్ప్రెడ్ అవుతుంది, అక్కడ ఎవరికి ఏది నచ్చితే తెచ్చుకుంటారు. ఇట్ కెన్ బి స్టైల్, మన ట్రెడిషన్ అటు వెళ్తుంది, వాళ్ళ స్టైల్ ఇటు వస్తుంది. ఇట్స్ ఆల్వేస్ సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అండ్ ఈ కాస్టింగ్ ఎలా జరిగింది? కాస్టింగ్ నేను ఇన్ఫ్యాక్ట్ సినిమా తీద్దామని ఇక్కడికి వచ్చాను. ఐ ఓపెన్ ఆఫీస్, రోడ్ సినిమా ఫినిష్ స్క్రిప్ట్ అయిన తర్వాత ఆడిషన్స్ చేశాను. చాలా డెడ్ ఫ్యూ మంత్స్ ఆడిషన్స్ చేశాను. సెలెక్టెడ్ దీస్ పీపుల్, దే ఆర్ వెరీ నైస్ యాక్టర్స్.
అండ్ అప్పుడే ఒక క్లారిటీ లేదా వీళ్ళతో వెళ్తే మేబీ మార్కెటింగ్ ఉండదు, బిజినెస్ సరిగ్గా జరగదు అన్న పాయింట్ ఆలోచించలేదు అప్పుడు? యా నేనైతే ఒక సర్టెన్ స్టైల్ ఆఫ్ సినిమా తీద్దాం అనుకుని అందరూ కొత్త వాళ్ళు ఉంటే ఎగ్జాక్ట్గా నా మైండ్లో ఉన్నది ఎవ్వరు నా మాట ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నా మైండ్లో వస్తుందని నేను నమ్మాను. ఇన్ఫ్యాక్ట్ సో అందుకనే నాకు ఎవరు అందుకని కొత్త వాళ్ళతో వెళ్ళాను. అదో పాయింట్. పాయింట్ నెంబర్ 2 నేను కొంచెం ఇలాంటి ఈరోటిక్ స్టైలిష్ సినిమా తీద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎస్టాబ్లిష్కి వెళ్తే వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా వద్దు ఇలా వద్దు అని చెప్పి నా మైండ్లో ఉన్నది పాడు చేస్తారు ఒక పాయింట్. వీళ్ళతో వెళ్ళడం కరెక్ట్ అనిపించి తీసా. అండ్ రియల్లీ బిజినెస్ పాయింట్ అనేది బిజినెస్ నేను 70 lakhs సినిమా తీద్దాం స్టార్ట్ చేశా. హ్యాపీగా అది రికవర్ అయ్యేదేమో ఐ డోంట్ నో. కానీ నేను విజువల్ మీరు చూస్తే మీకు ఎంత సినిమా ట్రైలర్లో లస్ట్ కనిపించినా ఐ థింక్ కొంచెం మీకు క్వాలిటీ కనిపించి ఉండొచ్చు, కొంచెం స్టైలిష్గా తీసాను అనిపించచ్చు. దానివల్ల నేను ఆ క్వాలిటీ కోసం నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ కాబట్టి అరౌండ్ 2.3 crores వరకు ఖర్చు పెట్టా సినిమాకి. సో అది కొత్త వాళ్ళతో 2.3 crores నాకు తెలిసి బుర్ర బుద్ధి నడవడి పెట్టడం. సో నేను ఒక బ్యాడ్ ప్రొడ్యూసర్ కానీ పెట్టా. ఇప్పుడు మళ్ళీ ఇందాక చెప్పారు ఒక మాట, ఈ సినిమా లాసే నేను ఫిక్స్ అయిపోయా, దీని తర్వాత వచ్చే సినిమా దీని మీద రికవర్ చేస్తా అని చెప్పారు. కంటిన్యూస్గా సేమ్ ఆర్జీవి గారి స్టైల్లో మొత్తం అన్ని లస్ట్, లవ్ వీటి మీదనే సినిమాలు లేదు. నెక్స్ట్ సినిమా అయితే అండ్ బేసికలీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా తేడా బ్యాచ్ అన్న బ్యానర్ మీద తేడాగా సౌండ్ అయ్యే మూవీస్ విచ్ మీన్స్ తేడా అంటే ఏదో ఊరికే ఎఫెక్ట్ కోసం మాట్లాడేది. తేడా మీన్స్ డిఫరెంట్. హూ ఎవర్ థింగ్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ డిఫరెంట్గా ఆలోచించేది బ్రెయిన్ కోసం నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా. రెగ్యులర్గా ఆలోచించే బ్రెయిన్ కోసం నేను సినిమా చేయను. సో కొంచెం తేడా బ్యాచ్ అన్న పేరు పరువు కాపాడే స్టైల్లో ఇంకో సినిమా తీస్తా. కానీ నెక్స్ట్ సినిమా 100% ఏ సర్టిఫికేట్ సినిమా, కానీ సెక్స్ కానీ రొమాన్స్ కానీ 0. కానీ నిజంగా మీరు అనుకున్నట్టు జనాలు మాట్లాడుకున్నారు ఈ సినిమా గురించి? నాకు తెలియదు. అంటే ఒకవేళ మీరు ఒక 10 years బ్యాక్ ఈ సినిమా తీసుంటే మొత్తం ఇండస్ట్రీ అంతా మీ సైడే చూసేది, జనాలందరూ మీ గురించి మాట్లాడుకునే వాళ్ళు. దీనికంటే దారుణమైన సినిమాలు వచ్చినాయి, ఆర్జీవి గారు చేసిన, వేరే వాళ్ళు చేసిన, దీనికన్నా వరస్ట్, దీనికన్నా ఇంకా బాగా ఎక్కువ చూపించేసిన సినిమాలు కూడా వచ్చేసినాయి. ఈ మధ్యన అందరికీ పోర్నోగ్రఫీ కూడా ఫోన్లో వచ్చేస్తుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదేమో, ఎక్కువ మాట్లాడుకోవట్లేదేమో నాకు అనిపించింది. మీకే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి ఆడియన్స్ దగ్గర నుంచి? యూర్ రైట్. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి రీచ్ అలాంటిది ఎప్పుడన్నా టాప్ నేమ్స్ ఉన్నప్పుడు రీచ్ ఫస్ట్ బాగుంటుంది. Yes. ఇందులో నేను కొత్తవాడిని, యాక్టర్లు కొత్త వాళ్ళు కాబట్టి రీచ్ 100% ఇదే ఎస్టాబ్లిష్ చేస్తే రీచ్ వస్తుంది తెలుసు. ఆ విషయం నేను ముందు కనీసం ఆలోచించలే ఆ విషయం. అంటే చెప్తున్నా ఐఎమ్ ఏ బ్యాడ్ ప్రొడ్యూసర్ బట్ ఐ లెర్న్ ద గేమ్ నౌ. నెక్స్ట్ సినిమా నేను నేర్చుకున్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేర్చుకున్నది ఈ లాస్ నెక్స్ట్ బాగా చేస్తేనే ఇది కూడా రికవర్ చేస్తాం. అదే బిజినెస్, ఏ బిజినెస్లో అంతే. మీరు 3 పనులు చేస్తారు, 4 ప్రాజెక్టులో మొత్తం వెనక్కి వస్తుంది. అదే సేమ్ బిజినెస్. నేను సినిమా కొత్త అయినా బిజినెస్ కొత్త కాదు. నా 10 సంవత్సరాల నుంచి ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్. సో అదే బిజినెస్ వచ్చి ఇక్కడ అప్లై చేస్తాను. సో అండ్ ఎవరు పట్టించుకోవట్లేదు మాటకు వచ్చేసరికి చెప్తున్నా కదా, మీరు పోర్నోగ్రఫీ అన్న మాట అలాంటి మాట్లాడారు. బట్ బేసికలీ దిస్ ఈజ్ చాలా క్లియర్గా మరి మీరు నేను చెప్పిన ముందు దానికి మీరు కన్విన్స్ అవ్వక మళ్ళీ రిపీట్ అదే చేస్తున్నారో తెలియదు. చాలా క్లియర్గా ఇట్స్ అ వెరీ సర్టన్ ఇంటెలిజెన్స్ డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి చూపించి, ఒక స్టైలిష్ చూపించి, విజువల్స్ చాలా స్టైల్ హై క్లాస్లో చూపించి, ఎంతో ఒక ఇంటలెక్చువల్ సటిల్ ప్రాబ్లమ్ డీల్ చేసి, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడి అలాంటి చేస్తున్నప్పుడు కూడా మీరు ఇంకా చీప్ పోర్నోగ్రఫీ వాడేవారు అలా మాట్లాడితే ఐ డోంట్ థింక్ ఎంపవర్మెంట్ లో చాలా టాపిక్స్ ఉంటాయి. వై డోంట్ యు ట్రై ఓన్లీ దిస్ టాపిక్? చాలా ఉన్నప్పుడు ఇది చేసాం. మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తర్వాత ఇంకేదో చూస్ చేసుకుంటే మీరు ఆ రోజు అదేంది చూస్ చేసుకుని అడిగితే దానికి కూడా నాకు సమాధానం ఉండదు కదా. సో ఐ హావ్ చూస్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పాయింట్స్ దట్ ఇంట్రెస్ట్ మీ. సో